అతిథులందరికీ కూడా భోజనం మరియు రాకేష్ను అందజేయాల్సింది సిఆర్లను కోరుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అనంతరం సభను ఉద్దేశించి సభాధ్యక్షులు మాట్లాడారు. మండల పరిషత్ భువనగిరి ఆధ్వర్యంలో ఈరోజు మనము గురు పూజోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి 5వ తేదీ సెప్టెంబర్ తదుపరి ఇది రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహించుకోవడం జరిగింది. తదుపరి మనం మండల స్థాయిలో కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఆనవాయితీని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం కొంత, మన యొక్క ఉపాధ్యాయ సంఘాలు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా మనం ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఎంపీడీఓ శ్రీనివాస్ సార్, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, అదేవిధంగా మండల జిల్లా రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బహుమతి పొందబోయేటువంటి ఉపాధ్యాయుని, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందబోయేటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా, అదేవిధంగా సిఆర్పిస్ మరియు ఇతర అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజే మనం పాఠశాలలకు ఇబ్బంది జరగకుండా టీఎల్ఎం మేళాను కూడా మనం ఘనంగా ఉదయం నిర్వహించుకోవడం జరిగింది. ఈ మేళాలో చాలా సంతోషంగా చాలా డెవలప్డ్ టీఎల్ఎంను తీసుకురావడం జరిగింది. మీ అందరికీ అభినందనలు. కొద్ది సమయం అయినప్పటికీ మీరందరూ కూడా చాలా పాఠశాలల నుంచి 2 నుంచి 4 అంటే దాదాపుగా అందరూ 4 టీఎల్ఎంస్, చాలా మంచి వర్కింగ్ మోడల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఉపాధ్యాయులు సొంతంగా తమ యొక్క లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ను ఉపయోగించి తమ ఇండ్లలో ఉన్నటువంటి ఉపయోగపడినటువంటి వస్తువులతో వాటిని తయారు చేసుకొని రావడం జరిగింది. ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. మనలో ఉన్న సృజనాత్మకత బయటికి రావడమే కాకుండా ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి వివిధ పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క సృజనాత్మకత కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. వాటి ద్వారా మీరు వాటిని తిలకించిన సందర్భంలో మీకు ఇంకా కొత్త ఆలోచనల ద్వారా మన పాఠశాలలో ఆ రకమైనటువంటి టీఎల్ఎంస్ని తయారు చేసుకొని విద్యార్థులకు బోధన చేసే సందర్భంలో బోధన సులువు అవడానికి, పిల్లలకు అర్థం అవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం ఇది ఒక రోజులోనో కొద్ది రోజుల్లోనో చేసేది కాదు. కొంచెంగా మనం ఒక ఏడాది కాలంలో కనుక మన పుస్తకాలకు అనుగుణంగా, మన పాఠ్యాంశాలకు అనుగుణంగా కనుక టీఎల్ఎంస్ ఒక్కసారి మనం రెడీ చేసుకున్నట్లయితే మనం ఉన్నంతకాలం పాఠశాలలో మనం సర్వీస్ చేసేంత కాలం కూడా అవి ఉపయోగపడతాయి. పిల్లలు ఉపయోగించుకోవడం ద్వారా బోధన సులువు అవుతుంది, విద్యార్థులకు అవగాహన పెరుగుతుంది. కాబట్టి టీఎల్ఎంను ఉపయోగించి మనం పాఠ్య బోధన చేయాలనేది ఇక్కడ ఉద్దేశం. కాబట్టి దాని పట్ల మీరు ఎంతో ఆసక్తితో మేళాకు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల సహకారంతో మనం ఘనంగా మన ఫంక్షన్ హాల్లో ప్రోగ్రాం నిర్వహించుకోవడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మీ పాఠశాలలో వీటిని వర్కింగ్ మోడల్స్గా ఉపయోగించాలని, ఇంకా అవసరమైనవి తయారు చేసుకోవాలని కోరుకుంటూ
అదేవిధంగా ఈరోజు మనం మధ్యాహ్నం, ఎందుకంటే పాఠశాలలో ఈ 2 కార్యక్రమాలు చాలా మండలాల్లో 2 రోజులు నిర్వహిస్తున్నారు. 2 రోజులు పాఠశాల పనికి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో మనం ఒకే రోజు 2 కార్యక్రమాలు మిళితం చేస్తూ నిర్వహించుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి మరి మనం సుమారుగా 26 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా పాఠశాల సముదాయ హెడ్ మాస్టర్ల సహకారంతో దీన్ని చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డుకు మండల స్థాయి, కనీసం మండల స్థాయి కూడా నోచుకున్నటువంటి ఉపాధ్యాయులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, సన్మానించాలనే ఉద్దేశంతో ఈ 26 మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఇదే విధంగా ఆనవాయితీ కొనసాగినట్లయితే మనకు ఉన్నటువంటి కొంతమేరకు ఉపాధ్యాయులను మనము ఈ ఉత్తములుగా తీర్చిదిద్ది వారిని కొంత ప్రోత్సహించినట్లయితే వారి యొక్క విద్యా బోధనలో, వాళ్ళ పాఠశాల నిర్వహణలో కొంచెం గణనీయమైనటువంటి ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. దీనికోసం వేదికగా ఈ యొక్క ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. మీకు తగిన విధంగా వసతులన్నీ కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాముకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు కూడా విచ్చేయడం అనేది మన భువనగిరి మండల ఉపాధ్యాయుల అదృష్టంగా భావించాలి. ఎందుకంటే కామన్గా సార్కు ఉండేటువంటి షెడ్యూల్లో ఈ ఒక మండల స్థాయి కార్యక్రమానికి రావడం అనేది అత్యంత ముఖ్యమైనది, అరుదైనటువంటి. కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ దీనికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సత్యనారాయణ రెడ్డి గారు, గజిటెడ్ హెడ్ మాస్టర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మీరు రాకపోతే వచ్చేంత వరకు మేము పిలుస్తుంటాం. ఇంకా ఎవరైనా గజిటెడ్ హెడ్ మాస్టర్స్ ఉన్నట్లయితే సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు ఎవరైనా ఉన్నట్లయితే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు వారు కూడా విచ్చేయాల్సిందిగా కోరుచున్నాం. టీచర్స్ కూడా స్టూడెంట్స్ లాగానే అయితే ఎట్లా అండి, ముందర బెంచీలు వదిలేసి వెనక బెంచి పోతున్నాను. ముందర రండి దయచేసి, ముందర బెంచి ఖాళీ ఉన్నాయి. జీటీఏ బాధ్యులు శ్రవణ్ సార్. ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందుగా గెస్టెడ్ హెడ్ మాస్టర్ బగాయత్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈనాటి మండల స్థాయి టీఎల్ఎం మేళా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన భువనగిరి మండల విద్యాశాఖ అధికారి నాగవర్ధన్ రెడ్డి గారు, మరి ఎంపీడీఓ గారు, మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి గారికి, మరి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ, వేదిక ముందున్న వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సోదరీమణులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహించుకోవడం నేను ఈరోజే ప్రథమంగా చూడడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఏ విధంగా టీఎల్ఎం తయారు చేస్తారు అని గమనించినట్లయితే మా ఉన్నత పాఠశాలలో కంటే కూడా చాలా బాగా తయారు చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీని సందర్భంగా వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరులందరినీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. నేను చెప్పే సూచన ఏంటంటే ఈ మెటీరియల్ను భద్రంగా జాగ్రత్తగా భద్రపరచుకొని నిత్యం మనం బోధించేటువంటి అప్పుడు ఈ దాన్ని ఉపయోగించుకొని సాధనంగా బోధనోపకరణాలుగా ఉపయోగించుకొని విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థితికి చేరే విధంగా అందరూ ఉపాధ్యాయులు మన భువనగిరి మండలంలో మంచి ప్రతిభ కనబరిచే విద్యార్థులను తయారు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాను. మండల అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారిని మాట్లాడాల్సి. ఈనాటి టీఎల్ఎం మేళా కార్యక్రమం మరియు మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు సన్మానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈనాటి సభాధ్యక్షులు నాగవర్ధన్ సార్ గారికి మరియు ముఖ్య అతిథులు మన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సత్యనారాయణ సార్ గారికి మరియు ఈనాటి మరొక అతిథి మన మండల అభివృద్ధి అధికారి ఎండిఓ గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ మరియు గెస్ట్ హెడ్ మాస్టర్స్ మరియు వివిధ మండలం నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి
ఇంత చక్కటి వాతావరణం కల్పించడంలో మా మండల విద్యాధికారి గారు నాగార్జున సార్ గారి కృషి అభినందనీయం. ఎందుకంటే మా కోఆర్డినేషన్ మీటింగ్లో చెప్పారు, మీ అందరి సహకారం ఉంటేనే మేము మంచి చేద్దామని అన్నారు. మేము ఒక సూచన ఇచ్చాం సార్కి, మండలం నుంచి ఒక హెచ్జిటి ఒక స్కూల్ అసిస్టెంట్ చేద్దామంటే కాదు సార్, మనకు 4-5 years గ్యాప్ వచ్చింది, మనం మండలంలో చేయలేకపోయాము, కాబట్టి కొంత సంఖ్య పెంచినాగానే మా మీద ఆ గౌరవంతో కావచ్చు అభిమానంతో కావచ్చు పెంచినందుకు వారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. అదేవిధంగా ఈ యొక్క ఎంపికలో కూడా మంచి పారదర్శకత చూపించి బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేసేటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కూడా ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వచ్చినటువంటి అవార్డు ఇచ్చేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ టీఎల్ఎంని ప్రతిష్ఠించిన ఉపాధ్యాయులకు పాఠశాల బృందానికి అందరికీ కూడా పేరు పేరున వారికి మా యొక్క PRTS భువనగిరి మండల శాఖ పక్షాన వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ఈ యొక్క సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. PF మండల అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు MBO నాగవర్ధన్ రెడ్డి గారు, ముఖ్య అతిథులు మన DO సత్యనారాయణ సార్ గారు, నాతోటి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, వేదిక ముందున్న ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు TLM మేళాకు వచ్చిన స్పందన చూస్తుంటే మన మండలంలో జిల్లాలో చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా అన్నింటినీ వీక్షించి అందులో ఎవరైతే ప్రథమ పొందుతారో వాళ్ళకు కూడా మా సంఘం తరపున శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్న మనందరికీ 26 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వారందరికీ కూడా మా సంఘం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఎందుకు థ్యాంక్ యూ సార్. అదేవిధంగా TPUS జిల్లా అధ్యక్షులు ఉమా గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. సరస్వతీమయమైన సభలో వేదిక పైన ఆశీనులైనటువంటి సభాధ్యక్షులు గౌరవనీయులు MBO సార్, మన జిల్లా విద్యాశాఖాధికారి DO సార్, MPDO సార్, వివిధ కాంప్లెక్స్ HMs మరియు సోదర ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, నాతో పాటు పనిచేసేటటువంటి సోదరి ఉపాధ్యాయులు, అన్నిటికంటే ముఖ్యంగా ఈనాడు విశిష్ట అతిథులుగా ఇక్కడికి విచ్చేసి మనందరి చేత ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కారం తీసుకోబోతున్న ఉపాధ్యాయులందరికీ కూడా శుభ మధ్యాహ్న నమస్కారాలు తెలియజేస్తున్నాను. గురువు అంటే సముచిత స్థానం యుగ యుగాలుగా భారతదేశంలో కొనసాగుతూనే ఉంది. గురు పరంపర భారతదేశంలో యుగ యుగాలుగా తరతరాలుగా ఇప్పటి వరకు కూడా అది అదే విధంగా కొనసాగుతుంది. అదే వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేడు మనమందరం కూడా గురువులుగా మనకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావించి ఈ దానిలో మనమందరం కూడా చేస్తున్నాం. గురువు అనేవాడు ఎవరంటే విజ్ఞానం అనే జ్ఞానాన్ని అందించి అజ్ఞానం అనే తిమిరాన్ని తొలగించి సుజ్ఞాన పథంపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపించేవాడే గురువు. అంతేకాకుండా గురువు అనేవాడు విద్యార్థుల యొక్క దహార్తిని తీర్చేటటువంటి మంచినీటి చెరువు. కాబట్టి మనమందరం కూడా మనకు చదువు చెప్పినటువంటి గురువులను మన హృదయంలో దాచుకుంటూ మనకు అవకాశం ఇచ్చినటువంటి ఈ గురుస్థానాన్ని మన విద్యార్థులకు అందిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజే కాదు, తరతరాలుగా భారతదేశం ఉన్నప్పటి నుంచి మన గురు పరంపర ఎలా సాగిందనంటే, ఒకనాడు శ్రీరామచంద్రునికి దశరథ మహారాజు సీతాదేవిని ఇస్తూ రామచంద్రునితో ఒక మాట అంటాడు. ఓ రామ, నీవు దశరథ మహారాజు యొక్క పుత్రుడవనో కోసలాదేశానికి కొడుకువనో శివధనుసును విడిచినటువంటి వాడివనో నీకు నా కూతురు నీకు ఇచ్చి వివాహం చేస్తలేను. నేను విశిష్టుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క గురువు సన్నిధిలో నువ్వు విద్యను అభ్యసించినవు కాబట్టి నీకు ఆ గురువు యొక్క లక్షణాలకు నీకు అందుతాయి. కాబట్టి అటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసాన్ని చేసినావు కాబట్టి నా కూతురు సుఖ సంతోషాలతో ఉంటుందని ఒక నమ్మకంతో నీకు నా కూతురు ఇస్తున్నానని చెప్తాడు. అంతేకాకుండా గురువు కంటే
కంటే దేవుని కంటే కూడా గురువు అనే వాడు గొప్పవాడని చెప్పడానికి చిన్న విషయము. సాందీపుని యొక్క కాళ్ళను స్పృశించి శ్రీకృష్ణ పరమాత్మ విద్యను అభ్యసించాడు. శ్రీకృష్ణ పరమాత్మనే దేవుడు, అటువంటి వాడు అయినప్పటికీ కూడా గురువును స్పృశించి కాలాన్ని పట్టుకొని విద్యను అభ్యసించినట్టే గురుస్థానం అనేది ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ద్రోణాచార్యుడు విలువిద్యలో అర్జున్ని తయారు చేశాడు. అంటే తరతరాలుగా మన గురు పరంపర, గురువుల యొక్క విశిష్టమైన స్థానాన్ని మన పెద్దలు మనకు ఎప్పుడూ కలగజేసారు. ఇంకొక చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి అన్నమాచార్యుడు అంటాడు. ఏమన్నాడంటే, అయ్యా నీ గురించి నువ్వు ఉండడం వల్లనే నేను ఈ కీర్తనలను రాయగలిగాను అంటే, కాదు అది నీ గొప్పతనమే. 32,000 కీర్తనలను ఎంతో మనోహరంగా రాసి ఇప్పుడు కూడా మనం అందరం కూడా అవి వింటున్నాము అని అంటే, ఆనాడు అది కాదు నువ్వు ఉండడం వల్లనే నేను ఈ విధంగా రాయగలిగినావు అంటే, గురువు ఉండడం వల్లనే ఆయన ఆ సంకీర్తనలు అనేది చేయగలిగాడు. కాబట్టి భారతదేశంలో ఈ విధంగా గురు పరంపర అనేది కొనసాగుతుంది. అలాంటి గురువులుగా మనం ఉండడం మన అదృష్టం. కాబట్టి మనము కూడా మనకు తోచినంత మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని మన విద్యార్థులకు అందించినట్లయితే మన విద్యార్థులు భావి భారత పౌరులుగానే కాకుండా మన భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టడానికి తమ కృషి అనేది అమోఘంగా చేస్తారు. అలాంటి వారు మన యాదాద్రి జిల్లాలో సుశిక్షులైనటువంటి ఉపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వాళ్ళందరి కూడా తప్పకుండా మన భారతదేశం సుభిక్షంగా సువర్ణంగా వర్ధిల్లడానికి ఉపాధ్యాయులుగా అలాంటి విద్యార్థులను మనమందరం కూడా తయారు చేద్దాం, అదో ఒరవడిని కొనసాగిద్దామని చెప్తూ చివరగా ఒక మాట. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి మనకు ఎప్పుడో ఒకసారి మనకు పలుకుతుంది స్వస్తి. అదే గురువు ద్వారా సంప్రాప్తించినటువంటి ఈ ఆస్తి జీవితాంతం మన తోడుగా దోస్తీగా ఉంటుంది. కాబట్టి ఆ విద్యను ఆ విధంగా మనం అందించి ఆ విధంగా శిష్యుల యొక్క గుండెల్లో మనం ఉన్నట్లయితే మన జీవితం సార్థకమవుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకు నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. అదేవిధంగా జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య గారిని మాట్లాడాల్సిందిగా కొంచెం. సభాధ్యక్షులు భువనగిరి మండల ఎంఏ గారు, మన యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ విద్యాశాఖ అధికారి శ్రీ సత్యనారాయణ గారు, ఎంపీడీఓ గారు, వివిధ సంఘాల బాధ్యులు, మరి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం, ఇంకా ముఖ్యంగా ఈరోజు బెస్ట్ మండల్ లెవెల్లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోబోతున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మా యొక్క ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, గత కొంతకాలం నుంచి 3 years నుంచి మండల్ లెవెల్లో బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ అనేవి లేవు. ఎంఏ గారు చొరవ తీసుకొని ఈ సంవత్సరం చేసినందుకు వారికి కూడా మా సంఘ పక్షాన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ, ఈ సంఖ్య ఇంకొంచెం ఎందుకంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సంఖ్యను పెంచినట్లయితే బాగుండేది అనేది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైనా చొరవ తీసుకొని మండల శాఖ మండలం నుంచి ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డ్స్ ఇస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అదేవిధంగా గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ అధ్యక్షులు పాషం కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మండల ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కార్యక్రమానికి అధ్యక్షించినటువంటి మండల విద్యాధికారి గారు, ముఖ్య అతిథులు జిల్లా విద్యాశాఖ గారు, ఎండిఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు, తోటి సంఘబాధ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ సోదరులు, మరియు ఈనాడు బెస్ట్ టీచర్ అవార్డు అందుకోబోతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున నమస్కారం తెలియజేసుకుంటాను. ఒక మంచి సాంప్రదాయానికి
తిరిగి మన ఎంఈఓ గారు పునరుజ్జీవం పోశారు. ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష సాక్షి సార్ ఇక్కడ ఈ యొక్క మండలంలో, జిల్లాలో. ఈసారి మీరు 26 మందికి ఇచ్చిన సంతోషమే సార్. కానీ గతంలో మండల లెవెల్లో సంవత్సరానికి 25 మందికి అవార్డు ఇచ్చినటువంటి సందర్భం భువనగిరి మండలంలో ఉంది సార్. మరి ఇప్పుడు 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ లెక్కన మాకు చాలా అవార్డు రావాలి, మా ఉపాధ్యాయులకు చాలా అవార్డు రావాలి. వాస్తవానికి ఎంఈఓ గారు 15 అవార్డులే వారు ప్రతిపాదించారు. మండల లెవెల్ టీచర్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాడు సంతోషంగా. 15 మందికి ఇద్దామనుకుంటున్నాం అని చెప్పంటే అందరం కలిసి సరిపోదు సార్, ఇప్పటికే 4 సంవత్సరాల పైన గ్యాప్ అయింది కాబట్టి కొంచెం పెంచండి సార్ అని చెప్పంటే ఆ 15 ఇంకో 10 కలిపి చివరికి 26కు క్లోజ్ చేశారు. మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే అందరికీ అవార్డు అనేది చేరుతుంది. అవార్డు రాని వాళ్ళు కూడా ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు సార్, సీనియర్ ఉపాధ్యాయులు. ఇక్కడ ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మండల లెవెల్లో అప్లై చేసుకోకుండా ఉత్తమ ఉపాధ్యాయుల్ని మండల విద్యాశాఖనే గుర్తించి ఇచ్చింది. చాలా సంతోషం ఇది. జిల్లా విద్యాశాఖను కూడా మేము కోరుతున్నాం సార్. ఈ యొక్క దరఖాస్తు చేసుకునే విధానానికి ఎంతోమంది ఉపాధ్యాయులు, ఉత్తమ ఉపాధ్యాయులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. మేము అప్లై చేసుకుంటాము, అధికారులు గుర్తించి ఇస్తే మేము తీసుకుంటాం తప్ప మేము అప్లై చేసుకున్నట్టు దానికి మాకు ఇష్టం లేదని చెప్పి చాలామంది కూడా తీసుకోవట్లేరు. అయినప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖ కూడా ఈసారి కొంతమంది అప్లై చేసుకోకపోయినా మరి వారు ప్రత్యేక చొరవతోనే విద్యాశాఖ అధికారి గారు గుర్తించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే విద్యా సంవత్సరాల్లో కూడా అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి తప్పకుండా మీకు ఉన్నటువంటి విస్తృత అధికారాలతోనే గుర్తించే వారిని సన్మానించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను సార్. అదేవిధంగా మరి గతంలో మండల విద్యాశాఖ పూర్తిగా ఎంఈఓ గారి ఆధ్వర్యంలోనే సెలక్షన్ జరిగేది, మండల టీచర్స్ అనేది బెస్ట్ టీచర్స్ అవార్డ్స్. ఈసారి ఎంఈఓ గారు ఒక నూతన వరవడి తీసుకున్నాడు. అదేంటంటే స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కి అప్పచెప్పాడు బాధ్యత. మొత్తం 5 కాంప్లెక్స్లు ఉన్నాయి మన మండలంలో, అంతే అదే కదా సార్. 5 కాంప్లెక్స్లు ఉన్నాయి. 5 కాంప్లెక్స్లకు సార్ 25 అనుకుంటున్నాం కాబట్టి ఒక కాంప్లెక్స్కు 4, 5 వారు చెప్పారు. కొన్ని పారామీటర్స్ ఇచ్చారు వారు. కోఆర్డినేషన్ మీటింగ్లో చర్చించినటువంటి అంశాలతోనే ఎలా ఉండాలనేది కొన్ని కోఆర్డినేషన్ ఇచ్చి కొన్ని పారామీటర్స్ ఇచ్చారు. దాని ప్రకారము ఇచ్చారు. చాలా సంతోషం సార్. దాని ప్రకారమే జరిగిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకరిద్దరికి మరి ఇంకా రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయులు సోదరు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్. నెక్స్ట్ టీచర్ అవార్డుకి వాళ్ళు అందుబాటులో ఉండరు. వాళ్ళకి చేస్తే బాగుండేది, కానీ మరి మనకు ఉన్నటువంటి పరిమితుల మధ్యన చేయలకు ఎంఈఓ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా చేస్తే బాగుంటుంది సార్ చెప్పంటే లేదు అది సాధ్యం కాదని చెప్పడం తర్వాత అనుకున్నాం సార్. సో ఈ విధంగా మరి జిల్లా స్థాయిలో కూడా గత 3 రోజుల కిందనే సెలవైనప్పటికీ కూడా జిల్లా విద్యాశాఖాధికారి యొక్క ఆధ్వర్యంలో కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు చాలా బ్రహ్మాండంగా తగ్గింది సార్. ఏమొస్తారో అనుకున్నాం, సెలవు అనుకున్నాము. నిజంగా అది ఏమొస్తారో ఉపాధ్యాయులు సెలవు రోజుగా అంత మన భువనగిరిలో ఉన్నటువంటి అందరు టీచర్లు కూడా జిల్లాలో అందరు హైదరాబాద్ దాదాపు 90% హైదరాబాద్ చెప్పడం చేస్తారు. సెలవు రోజుగా ఏమొస్తారో అనుకున్నాం కానీ హాల్ మొత్తం నిండిపోయింది సార్. సెలవు అయినప్పుడు కూడా హాల్ మొత్తం నిండిపోయింది. కాబట్టి మరి ఈ విధంగా మనల్ని మనం గౌరవించుకోవాలని చెప్పంటే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా మనము సంఖ్య తక్కువ లేకుండా ఉండాలి. కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత అయిపోయేంత వరకు ఉండాలి. అది మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా ఉంటుంది. మరి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా మా ఉపాధ్యాయ లోకాన్ని ఎక్కువ మందికి మీరు అవార్డు ఇచ్చి సత్కరించాలని చెప్పి మా జీఈటీను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్ష వారికి. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్ఎన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భువనగిరి మండల ఉత్తమ ఉపాధ్యాయ అభినందన కార్యక్రమాలకి అధ్యక్షత వహిస్తున్న మన ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి సార్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఈఓ సత్యనారాయణ సార్ గారికి, అలాగే మన ఎంపీడీఓ గారు శ్రీనివాస్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులకు, సహచర ఉపాధ్యాయ సంఘాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి ప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమంలో అభినందన అందుకోబోతున్నటువంటి భువనగిరి మండల ఉత్తమ ఉపాధ్యాయ
సన్మాన గ్రహీతలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భువనగిరి మండల వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కూడా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఇంకొక విశిష్టత ఏంటంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. మనకు అంటే అక్షరం ద్వారానే మానవ వికాసం, దాని ద్వారానే మానవులకు ప్రగతి అనేది సాధ్యమవుతుంది. అక్షరం అనేది క్షరం అంటే నశింపనిది. మరి మన విద్యారంగం చూసుకుంటే గత శతాబ్దంలోనే జ్యోతిబాబు పూలే, సావిత్రిబాయి పూలే విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి అప్పుడు ప్రభుత్వం నిర్వహించలేని పాత్రను వాళ్ళు చూపించారు. అమ్మాయిలకు కూడా చదువుకోవాలి, అందరూ సమానంగా ఎదిగే అవకాశము విద్య ద్వారానే వస్తుందని గుర్తించి వాళ్ళు ఎంతో విద్యారంగంలో ఎంతో కృషి చేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరి శాస్త్రోత్సంగా ఒక 65 నాటికే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అది అనివార్య కారణాల వల్ల అది ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది. మరి నిజంగా మన ప్రభుత్వ విద్యారంగం రోజు రోజుకు క్షీణించిపోతుంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకుండా విద్యారంగాన్ని మనం పరిరక్షించుకోగలం. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వైపున విద్యారంగానికి కొఠారి కమిషన్ సూచించినట్టు విద్యారంగాన్ని నిధులు కేటాయించాలి. అదేవిధంగా నిజంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు సర్వైవ్ అవుతున్నాయంటే దానికి ఖచ్చితంగా మన ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది. అదేవిధంగా పొద్దున చూసినట్లయితే టీఎల్ఎం మేళా ద్వారా ఎంతో సృజనాత్మకంగా వివిధ టీఎల్ఎంస్ తయారు చేసినటువంటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు. చాలా చక్కగా చేశారు. అయితే పెద్దలకు ఒక విన్నపం ఏంటంటే ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వం ఏ నామ్స్ పెట్టుకుందో కానీ ఫౌండేషన్ పునాది ప్రాథమిక పాఠశాలలు ఇప్పటికే చాలా నామ్స్ ప్రకారము 60 మంది ఉన్న 2 ఉపాధ్యాయులు ఉండాలి అంటే ఆ విధంగా ఈ 75 ఏళ్ళ నుంచి కూడా గడిచిపోయింది. నిజంగా నాణ్యమైన విద్య అందాలంటే ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా 45 మంది విద్యార్థులు దాటితే తరగతికి ఒక టీచర్ ఉండాలి. అప్పుడు మాత్రమే సరైనటువంటి విద్య వస్తుంది. తద్వారా హై స్కూళ్ళలో కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. అదేవిధంగా నర్సరీ క్లాస్ కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. కొన్ని పాఠశాలలో మాత్రమే ఈ సంవత్సరం ప్రారంభిస్తానని ప్రభుత్వం ముందుకొచ్చింది. చాలా సంతోషం. మొత్తంగా ప్రాథమిక పాఠశాలలో సంఖ్య తగ్గిపోవడానికి ఈ ఎల్కేజీ నర్సరీ క్లాసులు లేకపోవడం ఒక కారణం అయితే సరైన ఉపాధ్యాయ నిష్పత్తి లేకపోవడం కూడా మరొక కారణమని, అదేవిధంగా ఇప్పుడు ఇటీవలనే ప్రమోషన్స్ వచ్చినాయి, హెచ్జిటి పోస్టులు ఇంకా ఖాళీ అయినాయి. దీని స్థానంలో ప్రభుత్వానికి విద్యార్థులు తాత్కాలికంగా శాశ్వత నియామకాలు జరిగే లోపల వాలంటీర్లు కూడా ఇవ్వాలని చెప్పి సంఘాల తరఫున మేము, అధికారుల తరఫున మీరు కూడా ప్రాతినిధ్యం చేయాలని కోరుతున్నాం సార్ డిఓ గారికి. అదేవిధంగా ఇప్పుడు అభినందన అనేది మనకు సైకాలజీలో తెలుసు, మనం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. తప్పకుండా ఎంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును స్వీకరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున డిటిఎఫ్ జిల్లా శాఖ పక్షాన అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. డిటిఎఫ్ మండల బాధ్యులు శశికాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 2 నిమిషాలు. ఉత్తమ ఉపాధ్యాయ సమావేశం చేసిన అందరికీ మరియు ఈ సభాధ్యక్షులు ఏమిఓ గారికి, అదేవిధంగా డిఓ గారైన సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సభపై ఉన్న వివిధ సంఘాల బాధ్యతలు, నా ఎదురుకున్నటువంటి హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క అవార్డు ముఖ్యంగా ఉత్తమ అవార్డు గ్రహించడానికి డిటిఎఫ్ మండల పక్షాన శుభాభినందనలు. ఈ యొక్క ఉత్తమ ఉపాధ్యాయులు అనేది ఒక ప్రశంస లాంటిది. ప్రశంస
అనేది ఎట్లుంటుందంటే ప్రశంస పన్నీర్ లాంటిది. జస్ట్ వాసన చూసి వెళ్ళిపోవడం తప్ప అక్కడే కూర్చొని శ్వేత తీర్చుకోవడం వీలు పడదు. సో ఎవరైతే ఉపాధ్యాయులు అవార్డు తీసుకున్నారో వాళ్ళ యొక్క బాధ్యత ఇంకా పెరిగిందని గుర్తెరిగి ఇంకా ముందు మిగతా వాళ్ళకి ప్రేరణగా ఉండి వాళ్ళందరూ కూడా తమ యొక్క ఏదైతే ప్రదర్శించిన క్రియేటివిటీ కావచ్చు, మోటివేషన్ ఇవన్నీ కూడా పిల్లలలో దిగునికృతం చేస్తారని చెప్పి, అదేవిధంగా ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళకి ప్రేరణగా స్ఫూర్తిగా ఉంటారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ బాధ్యులు శ్రవణ్ కుమార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఎంఈఓ గారికి మరియు గౌరవనీయులైన జిల్లా విద్యాశాఖ అధికారికి మరియు గౌరవనీయులైన ఎంపీడీఓ గారికి మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు మరియు అన్ని సంఘాల బాధ్యులకు ఉపాధ్యాయులకు నమస్కారములు. ఈ సమావేశానికి కారణమైనటువంటి టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవానికి ఎంపికైనటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 4-5 సంవత్సరాలుగా మండల స్థాయిలో ఈ టీచర్స్ అవార్డు అనేది ఇవ్వకపోయినా మన ఎంఈఓ గారు అన్ని సంఘాలను పిలిచి మాట్లాడి అందరినీ ఒక తాటిపై తెచ్చి మరి ఈ సంవత్సరము ఈ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వటం అనేది గొప్ప విషయం. అదేవిధంగా మరి ఈ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైనటువంటి ఉపాధ్యాయులందరికీ అవార్డు పొందారు కాబట్టి మరి మీ అందరికీ కూడా బాధ్యత అనేది ఇంకా పెరిగింది. మరి మీ యొక్క బాధ్యతను ఇంకా పెంచుకొని విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండేలా కృషి చేస్తారని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. పిఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షులు వీరారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. ఈనాటి సమావేశ అధ్యక్షులు మండల విద్యాధికారి నాగవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథి మన జిల్లా విద్యాధికారి సత్యనారాయణ సార్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ శ్రీనివాస్ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గెస్టెడ్ ప్రధాన ఉపాధ్యాయులందరికీ, మరియు నాతోటి సోదర ఉపాధ్యాయ సంఘాల జిల్లా రాష్ట్ర మండల స్థాయి బాధ్యులందరికీ మరియు అవార్డు గ్రహీతలకు ఈనాడు ఉత్తమ ఉపాధ్యాయ సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులందరికీ మరియు గౌరవ ఈ సమావేశానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ పేరున పిఆర్టీయూ జిల్లా శాఖ పక్షాన నమస్కారాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ, సార్ చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్టు ఒక 4 సంవత్సరాలు కిందము చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగేది. కానీ కరోనా తర్వాత ఇక్కడ ఈ ఉత్తమ ఉపాధ్యాయ సమావేశం అనేటువంటిది జరగలేదు. మన ఎంఈఓ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఒక వారం రోజుల నుంచి కష్టపడుతూ ఒక జిల్లా స్థాయిలో చేసినట్టు ఒక ఫంక్షన్ హాల్లో చేయటం అంటే అది మామూలు విషయం కాదు. జిల్లా స్థాయి కార్యక్రమం చేసినందుకు వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం చూసాం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సమావేశం రోజు 5 సెప్టెంబర్ రోజు మన ఉపాధ్యాయులందరినీ కూడా మన కలెక్టర్ గారు కానీ మన అడిషనల్ కలెక్టర్ కానీ జిల్లా చాలా ప్రశంసించారు. మనందరం అదే ప్రశంసల్ని ఇక ముందు కూడా అందుకోవాలని, ఇప్పుడున్నటువంటి 7వ స్థానాన్ని 2వ స్థానానికి తీసుకురావాలి, 1-2 స్థానాలకు తీసుకురావాలని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా మన జిల్లా విద్యాధికారు అసలు మండల విద్యాధికారులు కూడా ఇంతకుముందు ఈ విధంగా తనిఖీలు చేయకపోయేది. ప్రతి పాఠశాలలో
జిల్లా కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ విద్యాధికారిని ప్రతిరోజు ఉంటున్నారు. అంటే వాళ్ళు మనని ఏదో భయపెడుతున్నారు ఇటువంటి అని కాదు, వాళ్ళు మనకు తగిన సూచనలు ఇస్తున్నారు. దానివల్లనే గత సంవత్సరం యొక్క ఫలితాలు మెరుగుపడ్డాయని నేను భావిస్తున్నాను. సార్ మా ఉపాధ్యాయులు ఇంకా బాగా పనిచేస్తారు సార్. ఈసారి మీరన్నట్టే బిలో 3 ర్యాంకును సాధిస్తామని హామీ ఇస్తూ అందరు ఉపాధ్యాయుల సంఘ పక్షాన సార్ ఇంకా మా ఉపాధ్యాయులు మీరు ఇంత చేసినప్పటికీ కూడా కొంచెం ఉద్రేకానికి లోనవుతున్నారు సార్. ఈ FRS సిస్టమ్ వలన చాలా ఉద్రేకానికి లోనవుతున్నారు. 1 నిమిషము 2 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుందో అని ఎక్కడ చూసినా అదే చర్చ వస్తుంది. దీన్ని మేము PRTU రాష్ట్ర సంఘం పక్షాన వ్యతిరేకిస్తున్నాం సార్. ఈ FRS సిస్టమ్ అనేది లేకున్నా కూడా మేము ఇదే విధంగా పనిచేస్తాం సార్. ఈ FRS సిస్టాన్ని ఎత్తివేయాలని మేము రాష్ట్ర సంఘ పక్షాన ఆల్రెడీ విన్నపం చేశాము. FRS వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ప్రతిరోజు ఎంతోమంది ఉపాధ్యాయులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. దాన్ని ఎత్తివేయాలని మీరు కూడా విద్యాశాఖ పక్షాన ప్రతిపాదనలు పంపాలని కోరుకుంటున్నారు సార్. సార్ పోయినప్పటికీ సార్ 1 minute 2 minutes కూడా ఒక్కొక్కసారి అంటే దీనివల్ల టైం పోతలేని కాదు. అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సిస్టమ్ వలన నెట్వర్క్ ప్రాబ్లం చాలా వస్తున్నాయి సార్. దానివల్ల కంగారు పడుతున్నారు మన వాళ్ళు. మీరు ఒక హామీ ఇవ్వండి సార్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ సిస్టమ్ తీసుకోవటం వలన ఏం కాదని ఒక హామీ ఇవ్వాలని సార్ని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏమంటే సార్ ఇక్కడ అందరూ బాగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, ఫలితాల గురించే చేస్తున్నారు. ఇంకొకటి ఇక్కడ FRS సిస్టమ్తో పాటు ఈ యొక్క మార్నింగ్ క్లాసెస్ కూడా బాగా పనిచేస్తున్నాం సార్. మేము ఫలితాల గురించి బాగానే పనిచేస్తున్నాము. ఈ ప్రాథమిక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు కనీసం లేకుండా కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ప్రతి పాఠశాలకు కనీసం 3 ఉపాధ్యాయులు ఉండాలి సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్ట్రెంత్. అది 10, 11, 12 అని కాకుండా మినిమం 3 ఉపాధ్యాయులు ఉంటేనే పాఠశాలలు ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక పాఠశాలలు సరిగ్గా ఉంటేనే ఉన్నత స్థాయిలో మనకు ఫలితాలు అనేటువంటి బాగా వస్తాయి. కాబట్టి కనీసం 3 ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో ఉండేటట్లు చూస్తారని సార్ గారికి విన్నవిస్తూ ఈ అవకాశం అందరికీ మరొకసారి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మండల విద్యాధికారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా SC/ST సంఘం రాష్ట్ర అధ్యక్షులు టి సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయ సన్మానోత్సవ కార్యక్రమ అధ్యక్షులు గౌరవనీయులు మండల విద్యాధికారి గారికి, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ మన జిల్లా విద్యాశాఖాధికారి గారికి, MDO గారికి, వేదిక మీద ఆసీనులైన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, సోదర సంఘాల పార్టీలందరికీ, మొదటగా సన్మాన గ్రహీతలకు, ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్న ఉపాధ్యాయులందరికీ SC/ST ఉపాధ్యాయ సంఘ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మొదటగా ఈనాటి సమావేశానికి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ మనమందరం ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించినందుకు గర్వపడుతూ సంతోషపడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఉత్కృష్టమైనది, ఉన్నతమైనది. కాబట్టి దానికి మనం అందరం గర్వపడాలని సందర్భంగా తెలియజేస్తూ, గత కొంతకాలంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం కొంత జరుపుకోకపోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అది కొంత ఈ సెలబ్రేషన్స్ కోసం కొంత అమౌంట్ రిలీజ్ చేయడం అనేది కూడా మన ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఆదరణగా మనం భావించాలి. నిధి అమౌంట్ ఎంత అనేది ముఖ్యం కాదు, ఉపాధ్యాయుల యొక్క పట్ల ఒక పాజిటివ్ వేలో ఆలోచించడం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా ఉపాధ్యాయులు ఇంతకుముందు గౌరవ DO గారు TLM మేళా సందర్శించే సమయంలో నేరుగా వారితో వెళ్ళి గమనించినటువంటి సందర్భంలో ఉపాధ్యాయులంతా కాంటెంట్ ఒకటే, కాన్సెప్ట్ ఒకటే అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక కొత్త నూతన ఒరవడితో, ఒక క్రియేటివిటీతో
తోటి రకరకాల టీఎల్ఎం మీద ప్రదర్శించడం అనేది చాలా సంతోషం అనిపించింది. నాకుగా నేను భావించింది ఏంటంటే ఉదయం వస్తే ఇంకా కొంచెం అన్ని స్టార్స్ చూసేవాళ్ళమని కొంత అనిపించింది. వాస్తవంగా మరి గౌరవ డిఓ గారు చెప్పినట్టు మనం వాస్తవంగా ఇప్పటికి కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇప్పుడు చెప్పినటువంటి ఎఫ్ఆర్ఎస్ కావచ్చు, తర్వాత మనకు మిడ్ డే మీల్స్ రిపోర్ట్స్ కావచ్చు, రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా ఉపాధ్యాయులం అంతా విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ వారి కోసం మేము పనిచేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు ఈ జిల్లాలో మనముగా గమనించిన విషయం ఏంటంటే గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, గౌరవ డిఓ గారు కావచ్చు, వారు కూడా ప్రతి పాఠశాలను ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనల్ని ఎప్పుడు కూడా సూపర్వైజ్ చేస్తూ మనకు మంచి సలహాలు ఇస్తున్నందుకు వారు కూడా మన మన అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసమే మేమందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సమయం మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము.